హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం లెక్కలు రాని రాజు అనే కథ చెప్పుకుందాం. పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగం ఆడి ఓడిపోయారు. నిత్యం తనతో ఆడడానికి వచ్చే వారితో వేగలేక రాజు, నాతో చదరంగం ఆడి ఓడిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న తర్వాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవడం మానేశారు. ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినప్పటికీ రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేసేవారు. కాదు కూడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వారికి శిరచ్ఛేదం చేయించాడు. ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయిన తర్వాత రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్న వారే లేకుండా పోయారు. మంచి వాళ్ళెవ్వరూ రాని కారణంగా రాజుకు కూడా చదరంగంతో రుణం తీరిపోయినట్లయింది. ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో ఇన్ని ఎత్తుల్లో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు. అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపించేవాడు కూడా. ఆ శాస్త్రజ్ఞుడికి మగధ దేశపు రాజు వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కూడా కలిగింది. ఈ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడడంలోనే ఉంది, కానీ గెలవడంలోనూ ఓడటంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తర్వాత ఒక గెలిచేవాడుంటాడు, ఒక ఓడేవాడుంటాడు. ఓడినంత మాత్రాన ఆ రాజు శిరచ్ఛేదం చేయిస్తాడా? అసలు ఆయన ఎటువంటి ఆటగాడు? దీంతో మగధరాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఈ పండితుడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడా పండితుడు. నిజమేనయ్యా, కానీ నాకు ఆడాలనే ఉంది. నాతో ఆడేవాడి దొరకడం లేదు. నాతో ఆడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని నేను చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడడం లేదు అన్నాడు రాజు. ఆ పండితుడు కొంచెం ఆలోచించాడు. అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు. పిచ్చి పండితుడా, నిష్కారణంగా తలపోతుంది. ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడా పండితుడు. తీరుస్తాను, ఏంటి నీ సందేహం అన్నాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు, సరే. కానీ ఒకవేళ అంచనాలు తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అని అడిగాడు ఆ పండితుడు. నన్ను చదరంగంలో గెలిచిన వాడు ఏమడిగినా ఇస్తాను. చెప్పు, నీకేం కావాలి అన్నాడు రాజు. నేను గెలిస్తే నాకు ధాన్యం ఇప్పించండి. చదరంగం పళ్ళలో ఉండే గళ్ళలో ఒక్క గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ 64 గళ్లకు ధాన్యం ఇప్పించండి. అంతకంటే నేను కోరేది ఏమీ లేదు అన్నాడా పండితుడు. పిచ్చి పండితుడా, నువ్వు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తానన్న ధైర్యం నీకు ఏమాత్రం ఉన్నట్టు నాకు కనిపించడం లేదు అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండడమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడా పండితుడు. అంటే అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడాక మీకే తెలుస్తుంది అన్నాడా పండితుడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తర్వాత రాజు ఒక వ్యక్తితో చదరంగం ఆడుతున్నాడని తెలిసి ఆ ఆటను చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ పండితుడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరికి ఆ పండితుడే రాజు ఆట కట్టించాడు.
నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే. కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు. ఒక్కసారే ఓడించావు. నా రెండో ఓటమి ఏది? అని రాజు అడిగాడు. నా బహుమానం నాకు దయచేయించండి. తర్వాత మీ రెండో ఓటమి సంగతి గురించి మాట్లాడదాం అన్నాడు ఆ పండితుడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని భటులకు ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి. తర్వాత ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు ఆ పండితుడు. రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. ఒక్క గింజ పెట్టండి చాలు అన్నాడు ఆ పండితుడు. రాజు ఆ పండితుడి అల్ప సంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో 1 గింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు, ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్య గుణించి ఆ కింది సంఖ్యను రాజుగారికి చూపారు. అది కొన్ని కోట్లకు పైబడిన గింజలని తేలింది. రాజు నిర్ఘాంతపోయాడు. అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో ఒకసారి లెక్క వేయండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు ఒక మానికకు ఎన్ని గింజలో కొలిచి, ఒక పుట్టికి ఎన్ని గింజలో గుణించి, మగధ రాజ్యంలో సంవత్సరానికి ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి, చివరికి రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు ఆ పండితుడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి అవధి లేకుండా పోయింది. ఓరి పిడుగా, ఇదేనా రెండో ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరినది మీరు చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. కానీ నేను గెలిచాను. అయినా సరే మీరు నేను అడిగింది ఇవ్వలేరు అన్నాడు ఆ పండితుడు నవ్వుతూ. ఆట గెలిచావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేది? ఇంత సాహసం అసలు నువ్వు ఎందుకు చేశావు అని అడిగాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వడానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢి చేసుకున్నాకనే నేను సమ్మతించాను. నా పాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం అసలు ఆడేవాణ్ణే కాదు అని జవాబిచ్చాడు ఆ పండితుడు. రాజు ఆ పండితుడి జ్ఞానానికి చాలా సంతోషించాడు. ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు. ఆ రోజు నుంచి రాజు గర్వం మాని ఆడడానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. కానీ దానికి రోజులో కొద్ది సమయమే కేటాయించడం వల్ల రాజు సమయం కూడా ఎక్కువ వృధా కాకుండా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.